హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశా వ్లాగ్స్. సో ఈరోజు వీడియోలో ఏంటంటే కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ చరిత్ర గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం. పాముల భయం, సర్పదోషం, జీవితంలో అడ్డంకులు ఇవన్నీ తొలగించే దేవాలయం. అది కర్ణాటకలోని ఘాటు ప్రాంతంలో ఉన్న పవిత్రమైన కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం. ఈ దేవాలయం ఎక్కడ ఉంది అని అంటే, ఈ దేవాలయం కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో పశ్చిమ ఘాట్ అటవీ ప్రాంతంలో కుమారధార నదీ తీరంలో ఉంది. ఈ ప్రాంతం అంతా చాలా పవిత్రమైన నదిగా, ప్రకృతి సౌందర్యాలతో నిండినదిగా భావిస్తారు. ఇక్కడ ఉండే దేవుడు, ఇక్కడ కుమారస్వామి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నాగదేవతల అధిపతిగా పూజిస్తారు. ఇక్కడ ప్రత్యేకతలు: స్వామి వాసుకి నాగుడితో కలిసి పూజింపబడతాడు. పాముల దోషాలు తొలగించడానికి ఇక్కడ ప్రసిద్ధి. పురాణాల ప్రకారం మరొక కథ ఉంది. వాసుకి నాగుడి రక్షణ. ఒకప్పుడు గరుడు అని అంటే విష్ణు వాహనమైన గరుడ వాహనం నాగులను వేధిస్తూ ఉండేవాడు. అప్పుడు నాగరాజు వాసుకి భయంతో పరారై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వద్దకు వచ్చి ఆశ్రయం కోరుతూ ఉంటాడు. స్వామి దయతో వాసుకి తన క్రింద రక్షించాడు. అందుకే ఈ దేవాలయం సర్పాలకు ఆశ్రయం ఇచ్చిన దేవాలయం అని ఒక ప్రసిద్ధి. ఇక తారకాసుని వధ. స్కంద పురాణ ప్రకారం సుబ్రహ్మణ్యుడు తారకాసురుడు అనే ఒక రాక్షసుణ్ణి సంహరించాడు. యుద్ధం తర్వాత ఆయుధాలను కుమారధార నది తీరంలో శుభ్రం చేస్తూ ఉంటారు. అందుకే ఆ నదికి అంత పవిత్రంగా భావిస్తూ ఉంటారు. ఇక మరొకటి ఏంటంటే దేవసేన వివాహం. విజయం తర్వాత దేవేంద్రుణ్ణి కుమార్తె అయిన దేవసేనతో స్వామి వివాహం జరిగింది. అన్ని దేవతలు వచ్చి ఈ క్షేత్రాన్ని ఆశీర్వదించారు. ఇక పర్వతాల ప్రత్యేకత. ఈ దేవాలయం పక్కన కుమార పర్వతం, శ్వేత పర్వతం అంటే పాముల ఆకారంలో ఉంటుంది. ఇది స్వామిని నాగులు కాపాడుతున్నట్లు కనిపిస్తుంది. దేవాలయం ప్రాముఖ్యత. ఈ క్షేత్రానికి 7 ముక్తి క్షేత్రాలతో ఒకటి. పితృకర్మలు చేసే పవిత్ర స్థలం. సర్పదోషాలు నివారణకు ప్రపంచ ప్రసిద్ధి. ఇక ముఖ్యమైన పూజలు: నాగదేవతల శాంతి కోసం, కుటుంబ శాంతుల కోసం ఇక్కడ ఆశ్లేష బలి కూడా చేస్తూ ఉంటారు. ఇక సర్పదోష నివారణకు అత్యంత శక్తివంతమైన పూజలు కూడా చేస్తూ ఉంటారు. ఈ 2 పూజల కోసం వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. ముఖ్యమైన పండుగలు: సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి, నాగపంచమి. ఇక ఈ సమయంలో లక్షలాది మంది భక్తులు దర్శనం చేసుకుంటూ ఉంటారు. కుక్కే అనే పేరు ఎందుకు వచ్చింది? ఈ పేరు గురించి 2 కథలు ఉన్నాయి. కుక్కే అంటే బుట్ట, లింగాలను బుట్టలో తీసుకువెళ్ళడం వల్ల. మరొకటి కుక్షి అంటే గృహ, దేవాలయం గృహలో ఉన్నట్లు భావన. ఆధ్యాత్మిక విశ్వాసం ఏమిటి అనంటే, ఈ దేవాలయం గురించి విశ్వాసం: సర్పదోషం తొలగుతుంది, వివాహం ఆలస్యం తొలగుతుంది, సంతానం లభిస్తుంది, సమస్యలు తగ్గుతాయి. సర్పాలని కాపాడే దేవుడు భక్తుల్ని కూడా కాపాడుతాడని ఒక నమ్మకం. అందుకే కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం కోట్లాది భక్తులకు విశ్వాసానికి కేంద్రం అయ్యింది.